నీ మైండ్లో ఉన్నది నాది మధ్యలో ఆపేవాడు వచ్చాడు. అరే ఉండరా ఒక 5 minutes ఒకటి చెప్తున్నా అని చెప్పేసి పంపించచ్చు కదా. లేదా అది మళ్ళీ మొదలెట్టారా బతకనేరా మమ్మల్ని అంటే ఏమైందిరా? ఎందుకురా ప్రతిదీ ఎంత చూస్తావు? అంత చూడట్లేదురా. ఎవరైనా వస్తే నన్ను వదిలేస్తానంటే నాకు వద్దు. అక్కడ నేను వెళ్ళిపోమ్మని చెప్పలేదు, నేను సీక్రెట్ గా కళ్యాణ్తో మాట్లాడాలి అని నేను అనలేదు. నీకు నువ్వు ఫీల్ అయ్యి నీకు నువ్వు డిసైడ్ అయ్యి నువ్వు వెళ్ళిపోయి బెడ్ మీద పడుకున్నావు. బాబు ఏదోటి పెడతారు మీరు నాకు, నేను ఉత్త ఎదవనే హ్యాపీయా అంటే. వాడేమన్నాడు? అటు వెళ్ళరా నువ్వు చిన్నపిల్లడు వినకూడదు అని అన్నాడు లేదా? వాడేమనలేదు అన్నాడు. అది అలా అనలేదు. నా కళ్ళ ముందన్న గిట్ల జరుగుతుంది, ఇంత మాయలేమవుతుంది, ఇంత మోసం చేస్తారని నేను కూడా అనుకోలే. ఎందుకు పిలవలేదు అన్నదే నా మ్యాటర్. అరే ఏంట్రా అసలు నాకు అర్థం కాదు. వదిలే నన్ను, వదిలే ప్లీజ్, నన్ను వదిలే ప్లీజ్. నిన్ను కూడా ఏదో ఒకటి, నీ చావు నువ్వు చావు, నా చావు నేను చేస్తా. ఏమని ఇష్యూ నువ్వు దాని గురించి ఇష్యూ చేసింది. ప్లీజ్ పవన్, ప్రతి దానికి అలక్కు అలక్కు పవన్ ప్లీజ్. నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం వేరే వాళ్ళు కామెడీగా పట్టుకున్నప్పుడు కూడా ఎంత అలిగో తెలుసు. నువ్వు అలిగితే అలుగు, నేను అలిగితేనేమో సీరియస్ మ్యాటర్. కూల్ రాకి అది కాదు నాకా. నామినేషన్ మీ స్వభావాన్ని పరీక్షించే రణరంగం. ఈ వారం ఇంటి సభ్యుల్లో ఎవరు ఎంతమందిని నామినేట్ చేయాలి అని నిర్ణయించే హక్కు ఇంటి కెప్టెన్ చేతుల్లో ఉంటుంది. నువ్వు మనిషి పశువాలా? బిగ్ బాస్ మొదటి టోకెన్ ఎవరికిస్తున్నారు? బిగ్ బాస్ ఇమాన్యుయల్. తెలుసు, నాకు తెలుసు జాక్, ఇదొకటి ఉన్నది ఇక్కడ, నాకు తెలుసు. ఫస్ట్ నామినేషన్ రీతు. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గానే ఉంటది, కాన్ఫిడెంట్ గా ఉంటది. ఒక గేమ్ విషయానికి వచ్చేలకే ఎక్కడో కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుంది. హరే కృష్ణ 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 హరే హరే. గేమ్ సంచాలక ఆ సంచాలక విషయంలో గానీ లేదా గేమ్ విషయాల్లోకి వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటావు. నువ్వు దేంట్లో కన్ఫ్యూజ్ అవ్వలేదా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. కన్ఫ్యూజ్ చేసావు ఆ గేమ్ మొత్తం నువ్వు సంచాలకగా గానీ. గేమ్స్ పరంగా ఎక్కడో నువ్వు అందరికన్నా వెనకున్నావు ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా అనేది నా ఒపీనియన్. రీతు ఏం మాట్లాడతావు నువ్వు, ఏం మాట్లాడతావు? కాన్ఫిడెంట్ గా ఉండట్లేదు కాబట్టి నువ్వు నిన్ను సేవ్ చేసుకుంటా లాస్ట్ వరకు వచ్చావు. అమ్మ నువ్వు అంత కాన్ఫిడెంట్ అయితే నువ్వు ఆ బొమ్మల దాంట్లో మీ మమ్మీకి ఇవ్వచ్చు బొమ్మ. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. పార్టిసిపేట్ చేశారు ఆ గేమ్ లో ఫుల్ మీ వల్లే ఆ గేమ్ ఓడిపోయారు. గౌరవ్ గానీ మీరు ఆడిన గేమ్ లో వల్లే ఓడిపోయారు. నాకు సాధ్యమైనంత వరకు నేను 100% ఎఫర్ట్ పెట్టే ఆడుతున్నాను. నాకు మీ పర్ఫార్మెన్స్ అంతా ఏం కనపడలేదన్న. మరి అలా నామినేషన్ వచ్చేసి రీతు. ఏంటలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నెంబర్ 1, నువ్వు సాయికి రెబల్ అయినప్పుడు నేను రెబల్ అయితే నిన్ను తీయను అని మాట ఇచ్చావు. నువ్వు మా మాట ఇచ్చి సాయం తీయడం నాకు అస్సలు నచ్చలేదు. అండ్ సెకండ్ థింగ్, నువ్వు నాకు పర్సనల్గా నేను ఏదైనా స్లోగా నార్మల్గా మాట్లాడితే నువ్వు దాన్ని అరిచి మాట్లాడుతున్నావు. ఆగిపోయా అరు ఏంటంటున్నారా? అండ్ ఎవ్రీ టైం నేను నీ మంచిగా కోరుకున్నా, నువ్వు టాప్ 5లో ఉండాలని కోరుకున్నా. నార్మల్ గా చెప్పు, అంతేగాని అరిచేసి నీకు నార్మల్ గా చెప్పాను, అరిచేసి నేను నామినేట్ చేసి చెప్పలేదు పవన్. అయిపోతాయి వెంటనే. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నన్ను కొట్టాడు, ఇలా ఎగురుతున్నారు కొట్టాడు. చాలా బాధగా ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీ దగ్గర నుంచి. చెప్పు చెప్పు, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకెళ్ళిపో, నేను వింటుంటాను కదా. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని కాకుండా ఇది కూడా ఉంది, ఇక్కడతో మారుతావు అని చెప్తున్నా అని చెప్పాను. సరే మారుతాను. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. మాట్లాడొద్దు అని చెప్పిన తర్వాత మాట్లాడొద్దు అని చెప్పాను కదా పవన్. ఎందుకు అరుస్తున్నావు? నాకు అవ్వట్లేదు పవన్. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. నా ఫస్ట్ నామినేషన్ ఇమాన్యుయల్. పెట్టే ముందు సుమన్ అన్న పెట్టారు అని అందరూ అనుకుంటుంటే మీరు సంజన గారు పెట్టారని మీకు తెలుసా? సంజన గారు పెట్టారని తెలుసు.
వాదిస్తుంటే దివ్య తనుజ అందరూ సంచాలక్ మీద అంతా వాదిస్తుంటే మీరు స్టాండ్ తీసుకొని మీరు ఎందుకు మాట్లాడలేదు మరి? అబ్బో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. మనం మాట్లాడుతున్న సంచాలక్ గురించి నేను ఇలా చెప్పలేయగలను, అది కాదు ఇక్కడ. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? ఏమరో సెకండ్ నామినేషన్ దివ్య. తెలుసులే లాగుతాను నామినేషన్ లోకి. అనుకున్నా అడు తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. ఓన్లీ పాయింట్ అన్ని గేమ్స్ లో నువ్వు గెలిచావా? అన్ని గేమ్స్ లో గెలిచావా? నీకు ఇచ్చిన ఈ టాస్క్ పట్టుకోవడం కూడా రాదు నీకు. స్ట్రైట్ గా ఉంటే ఇస్తాను అని నువ్వు క్లారిటీగా అవ్వలేదు, కరెక్ట్ గా చెప్పలేదు, కరెక్ట్ గా ఆడలేకపోయాను నేనైతే. నేను ఎక్కువ కాలం బతకనండి, మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. నీకు చెప్పానన్నా స్ట్రైట్ గా పెట్టడానికి ట్రై చేయి అన్నా. అన్నా విను విను, నేను స్ట్రైట్ గా అన్నా అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నాలుగు కాదు అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు.